ఒకానొక దట్టమైన పెద్ద అడవిలో మురారి అనే పేరు గల ఒక అత్యాశ కాకి ఉండేది. పాపం తనకి తెలీదు ఏదో ఒక రోజు తన అత్యాశ వల్లే తన ప్రాణాలు పోతాయని. మురారి కాకి అత్యాశ తెలియని మాలిని చిలుక ఓ రోజున మురారి కాకిని భోజనానికి పిలిచింది. వంటల వాసన అదిరిపోతుంటే మురారి కాకి సంబరపడుతూ తనలో తాను, ఆహా, మాలిని చిలుక నన్ను భోజనానికి పిలిచి బ్రహ్మాండమైన వంటలు చేసినట్టుంది. ఎలాగైనా ఏమీ మిగల్చకుండా మొత్తం తినాలి అని అనుకుంటూ ఉండగా మాలిని చిలుక అరటాకు వేసి అన్ని రకాల వంటలు పెట్టింది. వాటిని చూస్తూ మురారి కాకి సంతోషపడింది. తిను మురారి, కొత్తగా ఈ అడవికి వచ్చిన నాకు పరిచయమైన మొదటి ఫ్రెండ్వి. మన స్నేహం ఎప్పటికీ స్నేహంగానే ఉండాలని కోరుకుంటున్నాను. తిను, అన్ని రకాల వంటల్ని చేశాను అని చెప్పగానే మురారి కాకి ఆలస్యం చేయకుండా ఆకలి కరువు మీద ఉన్నట్టుగా గబగబా మొత్తం తినేస్తూ ఉంది. అత్యాశతో నోటి నిండుగా ఫుడ్ పెట్టుకొని చేతివేలుతో కుక్కుకుంటుంది. అది మాలిని చిలుక చూసి తనలో తాను, అత్యాశ మరి ఇంతలా ఉంటుందా? ఏం తిండి, చూస్తుంటేనే వాంతొచ్చేలాగుంది అని అయిష్టంగా ఫేస్ పెట్టింది. మురారి కాకి పొట్ట బెలూన్లా ఉబ్బింది. మాలిని, నువ్వు పెట్టిన భోజనం బాగుంది. చాలా థ్యాంక్స్ మురారి. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు చెప్పు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కొంచెం భోజనం డబ్బాలో పెట్టివు. ఇంటికి వెళ్లే దారిలో ఆకలవుతుంది, అప్పుడు తింటాను అని చెప్పగానే మాలిని చిలుక మొహమాటానికి డబ్బాలో పెట్టి ఇస్తుంది. ఏది ఏమైనా భోజనం మాత్రం బాగుంది అని చెప్పి అతి కష్టం మీద తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. అదే అడవిలో శ్వేత పిచ్చుక తన కూతురు రాణి పిచ్చుకతో కలిసి ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడా వాటికి కావలసిన ఆహారం మాత్రం కనబడటం లేదు, దొరకటం లేదు. దాంతో నిరాశగా బాధగా, మమ్మీ, ఈ అడవిలో మనకి కావలసిన ఆహారం దొరకటం లేదు, కనీసం కనబడటం లేదు. మనం ఈ అడవి నుండి మరొక అడవికి వెళ్ళిపోదాం. ఏమంటావు మమ్మీ? ముందుగా నువ్వు ఆవేశపడకు తల్లి. ఇంత పెద్ద అడవిలోనే మనకు ఆహారం దొరకటం లేదు, మన కంటికి కనబడటం లేదంటే మరొక అడవిలో ఉంటుందని గాని కనిపిస్తుందని గాని నాకు నమ్మకం లేదు. ఇందుకు నువ్వేమంటావు? అంటే నీ ఉద్దేశం ఏంటి మమ్మీ? ఆహారం ఉన్నా లేకపోయినా మనం మాత్రం ఈ అడవి వదిలిపెట్టిపోయేది లేదంటావా? అలా అని నేనెందుకంటాను తల్లి. మనకు ఎక్కడ ఆహారం దొరికితే అక్కడే మనం ఇల్లు కట్టుకుని ఉండేది, జీవించేది. అప్పుడు మనం ఆ అడవి చిన్నదా పెద్దదా అని చూడక్కర్లేదు కదా. మమ్మీ, ఎగిరి ఎగిరి రెక్కలు నొప్పి పుడుతున్నాయి, ఎక్కడైనా కాసేపు రెస్ట్ తీసుకుందాం. సరే తల్లి, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆహారం కోసం వేట మొదలెడదాం. అలాగే మమ్మీ అని తల్లి కూతురు పిచ్చుకలు ఒక చెట్టు మీద వాలాయి. చూడడానికి అడవి మాత్రం పచ్చగా పెద్దగా ఉంది, కానీ ఏంటి లాభం? మనం తినడానికి కావలసిన ఆహారం మాత్రం దొరకటం లేదు. అలా అడవి తల్లిని అనకూడదు తల్లి. అడవి తల్లి నాకు అమ్మైతే నీకు అమ్మమ్మ అవుతుంది, నాకు అత్తయ్య అయితే నీకు నానమ్మ అవుతుంది. మమ్మీ, నువ్వన్నట్టు అమ్మమ్మ నానమ్మ అయితే నేనింత ఆకలితో అల్లాడుతూ ఆహారం కోసం చూస్తుంటే ఎందుకు మరి నాకు ఆహారం ఇవ్వటం లేదు నీ అడవి తల్లి? కోపం తెచ్చుకోకు రాణి, నేను అడవి తల్లిని వేడుకుంటాను అని శ్వేత పిచ్చుక దండం పెట్టుకొని, అమ్మా అడవి తల్లి, ఈ అనాథ పిచ్చుకల మీద ఎందుకు తల్లి ఇంత కఠినంగా ఉంటున్నావు? నాకు నా కూతురుకు అన్నీ నువ్వే. ఇప్పుడు నువ్వు అమ్మలా మారి అన్నం పెట్టాల్సిన వేళయింది. కోపాన్ని తగ్గించుకొని మాకు అన్నం పెట్టు తల్లి, మాకు ఆకలిగా ఉంది. ఆహారం ఎక్కడ ఉందో చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. ఈ అనాథ పిచ్చుకల మీద జాలి దయ చూపించు తల్లి అని వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు ఒక చెట్టు మెరుస్తూ, భయపడకండి పిచ్చుకలు, నేను అడవి తల్లిని మాట్లాడుతున్నాను. శ్వేత పిచ్చుక, నువ్వు చెప్పినట్టుగా నేను నీకు అమ్మని అత్తయ్యని, అలాగే నీ చిన్నారి రాణి పిచ్చుకకు అమ్మమ్మని నానమ్మని. అయితే నాకు బాగా ఆకలిగా ఉంది అమ్మమ్మ, నాకు ఆహారం ఇవ్వు. చూడు మనవరాలు పిచ్చుక, కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడాలి.
కడుపు నింపుకోవాలి. కావలసినంత ఖర్చు చేసుకొని మిగిలినది కాపాడుకోవాలి. అడవి తల్లి, నేను నా కూతురు కష్టపడి పని చేయాల్సిన పనేంటో చెప్పు తల్లి. ఎంత కఠినమైనా చేస్తాం. నువ్విచ్చే ఆహారం తింటాం. అవును నానమ్మ, చెయ్యాల్సిన పనేంటో చెప్పు. ఏకాగ్రతతో వినండి. మీరు చెయ్యాల్సిన పనేమిటో తెలుస్తుంది. ఆ పని పూర్తి చేస్తే ఫలితమేమిటో తెలుస్తుంది. అమ్మమ్మ, ఒకవేళ మేము చెయ్యాల్సిన పని మాకు తెలిసి రాలేదు, అప్పుడు నువ్వు ఆహారం ఇవ్వలేవా? మీకంతా శుభం జరుగుతుంది అని చెప్పి ఆ చెట్టు మామూలైపోతుంది. అప్పుడు తల్లి కూతురు పిచ్చుకలు కళ్ళు మూసుకొని ఏకాంతంగా ఏకాగ్రతతో అడవిలోని ప్రతి శబ్దాన్ని వింటున్నాయి. అప్పుడు ఆ ఇద్దరు పిచ్చుకలకు అడవిలో ఒక చోట గాయంతో పడి ఉన్న ముసలి గ్రద్ద గొంతు వినిపిస్తుంది. దాహం, దాహం, ఆకలి అని అంటూ కలవరిస్తోంది. వెంటనే తల్లి కూతురు పిచ్చుకలు కళ్ళు తెరిచి, మమ్మీ, అడవిలో ఎక్కడ ఒక చోట బాధగా దాహం దాహం అని ఆకలి అంటున్న మాటలు వినిపిస్తున్నాయి. నాక్కూడా తల్లి, ఇక ఆలస్యం చేయకుండా పద, అడవి మొత్తం వెతుకుతూ ఆ మాటలెక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకుందాం. తల్లి కూతురు పిచ్చుకలు మాట్లాడుకొని ఆ చెట్టు మీది నుండి ఎగిరి అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి. కొంత సమయం తరువాత అడవిలో ఒక చోట ముసలి గ్రద్ద గాయంతో పడిపోయి ఉండటం కనిపిస్తుంది. తల్లి కూతురు పిచ్చుకలు కంగారు పడుతూ ఆ ముసలి గ్రద్ద దగ్గరికి వస్తాయి. దాహం, ఆకలిగా ఉంది, దాహంగా ఉంది అని అంటుంటే, రాణి, నువ్విక్కడే ఉండి చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. అమ్మా, అది... భయపడకు రాణి, ఏం కాదు, అడవి తల్లి చూసుకుంటుంది అని కూతురు పిచ్చుకకు ధైర్యం చెప్పి నీళ్ల కోసం వెళ్ళింది శ్వేత పిచ్చుక. రాణి పిచ్చుక బాధపడుతున్న ముసలి గ్రద్దని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అయ్యా, ఇంతసేపు ఓర్చుకున్నారు, ఓపిక పట్టారు. మరికొంత సమయం ఓపికగా ఉంటూ ఓర్చుకుంటూ ఉండండి. నీళ్లు తీసుకురావడానికి మా అమ్మ వెళ్ళింది కదా, ఖచ్చితంగా నీళ్లు తీసుకొస్తుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం అని చెప్తుండగా శ్వేత పిచ్చుక నీళ్లు తీసుకొచ్చి ముసలి గ్రద్దకి తాగించింది. ముసలి గ్రద్ద కొంచెం కోలుకుంది. మీరు చేసిన మంచి పనికి గుర్తుగా మీకు అరటి తోటనిస్తున్నాను. ఆకలైనప్పుడు అరటి పళ్ళు, అరటి గెలలు అమ్ముకుంటూ తింటూ జీవించండి అని చెప్పగానే తల్లి కూతురు పిచ్చుకలు అటుపక్కగా చూస్తుంటారు. వాటికి కొంచెం దూరంలో సెలయేరు పక్కన అరటి పళ్ల తోట కనిపిస్తుంది. కృతజ్ఞతగా ముసలి గ్రద్దకి నమస్కరించి అక్కడి నుండి తల్లి కూతురు పిచ్చుకలు అరటి తోట దగ్గరికి వస్తాయి. ఆనందంగా అరటి తోటని చూస్తుంటే ముసలి గ్రద్ద కూడా కనబడలేదు. అలా రోజులు గడుస్తుంటాయి. మురారీ కాకి అత్యాశ గురించి తెలుసుకొని ఏ పక్షి కూడా మురారీ కాకికి భోజనం పెట్టేవి కావు. అసలింట్లోకే రానిచ్చేవి కావు. ఒక రోజున పిచ్చుకలు తింటున్న అరటి పళ్ళని చూసి సంతోషపడుతుంది మురారీ కాకి. ఈ తల్లి కూతురు పిచ్చుకలకు అరటి పళ్ళెక్కడి నుండి వస్తున్నాయి, ఎలా తెచ్చుకుంటున్నాయి? వీటిని అనుసరిస్తే సరిపోతుంది అని తల్లి కూతురు పిచ్చుకలని ఫాలో అవుతూ సెలయేరు పక్కన ఉన్న అరటి తోటకి వెళ్తుంది. పిచ్చుకలకు తెలియకుండా అరటి తోటలోకి వెళ్లి అరటి తోటని చూస్తూ మురిసిపోతూ, వారి వా, చక్కని అరటి తోట. రోజు ఇక్కడికొచ్చి పిచ్చుకలు అరటి తోటని మొత్తం తినేస్తున్నాయి. ఇలా అయితే లాభం లేదు, నేను కూడా తింటాను అని గబగబా అరటి పళ్ళు తింటుంది. తరువాత, ఇప్పుడు కడుపు నిండా తిన్నాను. రేపటి వరకు ఈ అరటి పళ్ళ తోటని పిచ్చుకలు మొత్తం తినేస్తే, వామ్మో, వద్దొద్దు, అరటి పళ్ళని నేను తీసుకెళ్ళిపోతాను అని సెలయేరు చుట్టుపక్కల చూస్తుండగా ఒక పడవ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా అత్యాశ కలిగిన మురారీ కాకి అరటిపళ్ళ గెలలను తీసుకొచ్చి పడవలో పెడుతూ ఉంటుంది. అలా కొన్ని అరటి గెలలను పెట్టగానే పడవ మొత్తం ఒక సైడ్ అయ్యింది. సెలయేరులో మునిగిపోతూ ఉంటుంది. కడుపు నిండుగా ఉండడంతో కాకి గాల్లోకి ఎగరలేకపోతుంది. అరటి తోటలో ఉన్న తల్లి కూతురు పిచ్చుకలు చూస్తుండగా మురారీ కాకి ఒడ్డుకు రాలేక ప్రాణాలు తీసుకుంటుంది. అత్యాశ ఎప్పటికైనా ప్రమాదమే. ఓ అర్ధరాత్రి వేళ నిద్ర రావటం లేదని శ్వేత పిచ్చుక తన ఇంటి బయట నిల్చొని దిక్కులు చూస్తూ, అబ్బా, ఇంట్లోనే వేడనుకున్నాను,
బయట కూడా అలాగే ఉంది. అర్ధరాత్రి, అందులో దట్టమైన అడవి ప్రాంతం కూడా. ఇంత వేడిగా ఉంటే పగలే కాదు, రాత్రిపూట కూడా చావటం ఖాయం. ఏంటో ఈ వేసవి కాలం. ఉఫ్, ఎవరిని ఉద్ధరించడానికి వస్తుందో, ఎందుకు వస్తుందో దానికి తెలీదు. ఇలా తిడుతూనే బాధపడుతూనే వేసవిని ఎందుకు భరిస్తున్నామో మాకు తెలీదు అని అనుకుంటూ ఉండగా మురారి కాకి అప్పుడే తలస్నానం చేసి తన ఇంటికి రావటం చూసింది. ఏంటి శ్వేత పిచ్చుక, ఇంట్లో ఉన్న వేడికి నిద్ర పట్టడం లేదా? లేదంటే ఇంత రాత్రి వేళ కూడా నన్ను చూడకుండా నీ మనసు ఇంట్లో ఉండటం లేదా? ఏదో ఒకటి గాని, నువ్వేంట్రా మురారి కాకి, ఇలా ఇంత రాత్రి వేళ తలస్నానం చేసుకున్నావు? మరేం చెయ్యమంటావే శ్వేత పిచ్చుక, ఇంట్లో వేడి, బయట వేడి. ఈ వేడిని తట్టుకోవటం నా వల్ల కాలేదు. అందుకని ఇంత రాత్రి వేళ అంత దూరంలో ఉన్న సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వస్తున్నావా? ఇది నువ్వు చూసేది మొదటిసారి శ్వేత డార్లింగ్. నాకు తెలిసి ఇది మూడోసారి అనుకుంటా నేనిలా సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని రావటం అని చెప్పగానే శ్వేత పిచ్చుక కొంచెం ఆశ్చర్యంగా, ఏంట్రా నువ్వు చెప్పేది, ఇది మూడోసారా? అవునే, మూడోసారి. తడితో వేడి ఫ్యాన్ కింద పడుకుంటాను. వేడి గాలి నాకు తగులుతూ ఉంటుంది. తడారిపోగానే నాకు మళ్ళీ మెలకు వస్తుంది. సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొనొచ్చి మళ్ళీ పడుకుంటాను. నా సమ్మర్ ఇంతవరకు ఇలాగే గడిచింది. ఇక మీదట కూడా ఇలాగే గడుస్తుంది. ఇదేదో బాగున్నట్టుంది. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి స్నానం చేసుకొని వస్తాను. నేను కూడా వస్తాను పదా. ఎలాగో నీతో మాట్లాడుతూ సగం తడారిపోయింది. ఇలా వెళ్ళి పడుకుంటానో లేదో, మళ్ళీ లేవాలి. నేను కూడా వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను. సరే పదా అని శ్వేత పిచ్చుక, మురారి కాకి రెండూ మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి పావురం నిద్రమబ్బుగా బయటకొచ్చింది. ఓహో, అమర ప్రేమికులు. పగలే అనుకున్నాను, అర్ధరాత్రి వేళ కూడా ప్రేమించుకుంటున్నారా అని అనగానే మురారి కాకికి కోపం వచ్చింది. వసే, అమర ప్రేమికులు కాదే. అయితే సమర ప్రేమికులు అని అనగానే మురారి కాకి కంగారు పడుతూ, అయ్యయ్యో, ఏమే, నువ్వు తెలిసంటున్నావో తెలియకుండా అంటున్నావో నాకు తెలియటం లేదే. అమరమంటే చనిపోవడం, సమరమంటే పోట్లాడుకోవడం అంటూ చెప్తుంది. అది విని పల్లవి పావురం, ఏదో ఒకటి, మీరిలా ఇంత రాత్రి వేళ మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటుంటే చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న మేము హాయిగా నిద్రపోవాలా వద్దా? ముందుగా అది చెప్పరా? గుండె మీద చెయ్యేసుకొని చెప్పవే. ఇంతకంటే రెండింతల వేడిగా ఉన్న ఇంట్లో నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అని అడగ్గానే పల్లవి పావురం ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. శ్వేత పిచ్చుక, దీంతో మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటే తెల్లారుతుంది. మనం సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వద్దాం పదా. పదరా మురారి అని చెప్పగానే పల్లవి పావురం తలెత్తి, ఇంత రాత్రి వేళ సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేయటమేంటి అని అడుగుతుండగా మంగ కొంగ, మాలిని చిలుక నిద్రలేచి ఇళ్లలో నుండి బయటకొచ్చి చూస్తాయి. శ్వేత పిచ్చుక, మురారి కాకి, పల్లవి పావురం కలిసి ఉండటం కనిపిస్తుంది. మాలిని చిలుక, మంగ కొంగ రెండు కలిసి తమ ఇళ్ళని వదిలిపెట్టి శ్వేత పిచ్చుక దగ్గరికొచ్చి వాళ్ల పక్కన నిలబడతాయి. మురారి కాకి తలపట్టుకొని తనలో తాను, సెలయేరు వంకతో శ్వేత పిచ్చుకకి మరింత చేరువవ్వాలనుకుంటే ముందుగా పల్లవి పావురం వచ్చి అడ్డుపడింది. ఇప్పుడు మంగ కొంగ, మాలిని చిలుక రెండు వచ్చాయి. ఇక నేను శ్వేత పిచ్చుకతో ప్రేమాయణం సాగించినట్టే అని అనుకుంటూ ఉండగా శ్వేత పిచ్చుక ఇలా అంటుంది. ఏరా మురారి కాకి, ఇక సెలయేరు దగ్గరికి వెళ్దామా? సెలయేరు దగ్గరికా? ఎందుకు? ఇక్కడి నుండి పారిపోయి అక్కడ కాపురం పెట్టాలన్న ప్లాన్ మీద ఉన్నట్టున్నాయి కొంగ. మీరు కాస్త ఆపుతారా? పల్లవి పావురం వచ్చి అమర సమర ప్రేమికులు అంటుంది. మీరొచ్చి కలిసి కాపురమని మాట్లాడుతున్నారు. అసలు మీకు మేము దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసా? తెలీదు శ్వేత పిచ్చుక. పోనీ సెలయేరు దగ్గరికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా? అది కూడా తెలియదు శ్వేత పిచ్చుక.
ఏమీ తెలియదు గాని మాటలనటం మాత్రం తెలుసు. అలా నన్ను చూస్తావేరా మురారి కాకి, విషయం చెప్పు. చెప్తానే. ఇంట్లో ఉన్న వేడి తట్టుకోలేక సెలయేరులో స్నానం చేసొస్తుంటే శ్వేత కలిసింది. తనకు సెలయేరు స్నానం గురించి చెప్పాను. వెళ్దామంది. అక్కడికి వెళ్తుండగా పల్లవి పౌరం వచ్చింది. తనతో మాట్లాడుతుండగా మీరొచ్చారు. ఇప్పుడు అందరం కలిసి సెలయేరు దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి మరొక పక్షికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మురారి కాకి అక్కడి నుండి బయలుదేరింది. తరువాత అన్ని పక్షులు సెలయేరు దగ్గరికి బయలుదేరి ఎక్కడో దూరంలో ఉన్న సెలయేరు దగ్గరికి వచ్చాయి. సెలయేరు ప్రశాంతంగా పారుతూ చల్లగా ఉంటుంది. శ్వేత పిచ్చుకతో పాటు వచ్చిన పక్షులన్నింటికీ భలే హాయిగా అనిపించింది. ఇదేంట్రా మురారి కాకి, సెలయేరు దగ్గరికి రాగానే వాతావరణం ఇంత చల్లగా మారిపోయింది? అవునరా మురారి కాకి, ఈ చల్లదనం ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతంగా పడుకునే వాళ్ళం కదా. ఈ రాత్రిపూట ఇలా సెలయేరు దగ్గరికి వచ్చేవాళ్లమే కాదు. ఈ వేసవిలో మనం ఇళ్లలో పడుకోవాలంటే రెండు మార్గాలున్నాయి అని చెప్పగానే పక్షులన్నీ ఆసక్తిగా చూశాయి. ఒకటి, ఈ సెలయేరుని తీసుకెళ్లి మన ఇళ్ల దగ్గర పెట్టుకోవడం అని చెప్పగానే కోపంగా చూస్తాయి. అయినా మురారి కాకి చెప్తూనే ఉంది. ఇక రెండోది, మన ఇళ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం. ఎలా ఉంది నా ఆలోచన? నీలాగే నల్లగా ఉంది అని అనగానే శ్వేత పిచ్చుకకి కోపం వచ్చింది. ఏమే పల్లవి, ఎందుకే అలా కలర్ గురించి కామెంట్ చేస్తావు? వాడికి తోచిన ఐడియా వాడు చెప్పాడు. నచ్చితే నచ్చిందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. నీలాగా నల్లగా ఉందని మాట్లాడటం ఎందుకు అని అంటుండగా అన్ని పక్షులు అదోలా చూస్తుంటాయి. మురారి కాకికి సంతోషమేస్తుంది. అన్ని పక్షులు సెలయేరులో మునిగి తమ ఇళ్లలోకి వెళ్లి పడుకుంటాయి. మరుసటి రోజున ఉన్న ఎండని, వీస్తున్న వేడిగాలిని తట్టుకోలేక అన్ని పక్షులు సెలయేరు దగ్గరికొచ్చి సేద తీరుతుంటాయి. ఈ వేసవి కాలం నుండి మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి కనబడేలా లేదు. అలా అనుకుంటే ఎలా చెప్పు శ్వేత పిచ్చుక? ఆలోచన చెయ్యాలి. నేనలా ఆలోచన చేశాను కాబట్టి సెలయేరు స్నానం ఐడియా వచ్చింది. మనం ఆలోచన చేస్తే ఏదో ఒక ఐడియా వస్తుంది. నాకొక ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. పుచ్చకాయల లోపల చల్లగానే ఉంటాయి కదా, వాటితో ఇల్లు కట్టుకుందాం. అప్పుడు మనకు ఎండ తగలదు. పుచ్చకాయ ఇంటిలో హాయిగా ఉండొచ్చు అని చెప్పగానే అన్ని పక్షులకి ఆ ఆలోచన నచ్చింది. కానీ శ్వేత పిచ్చుకకి నచ్చదు. ఎండవేడికి పుచ్చకాయ పగిలిపోతుంది, అప్పుడు మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పగానే అన్ని పక్షులు అయోమయంగా చూస్తూ శ్వేత పిచ్చుక చెప్పింది నిజమని గ్రహిస్తాయి. కాయ అంటే గుర్తొచ్చింది. కొబ్బరి బొండాలతో ఇల్లు కట్టుకుంటే చల్లగా ఉంటుంది, ఎంత వేడికైనా పగలదు అని చెప్పగానే అన్ని పక్షులు ఆలోచన చేయటం మొదలెడతాయి. వాటికి శ్వేత పిచ్చుక చెప్పేది నచ్చింది, నిజమనిపించింది. దాంతో అన్ని పక్షులు కలిసి ఆ అడవిలో కొబ్బరికాయల కోసం వెతుకుతుంటే ఓ చోట చిన్నవే కనిపిస్తాయి. ఇంత చిన్న కొబ్బరికాయలతో ఇంటిని తయారు చేయలేం, ఆ ఇంట్లో ఉండలేం. మనకు పెద్ద కొబ్బరికాయలు కావాలి అనుకుని మళ్ళీ పక్షులన్నీ పెద్ద కొబ్బరి బొండాల కోసం వెతుకుతూ ఉంటాయి. అలా అడవి మొత్తం వెతుకుతుంటే ఓ చోట వాటికి కింద పడిన పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు కనిపిస్తాయి. సంతోషంగా ఆ కొబ్బరి బొండాల దగ్గరికి వచ్చి చూస్తాయి. కష్టపడి అన్ని పక్షులు కొబ్బరి బొండాల ఇల్లు కట్టుకుంటాయి. అన్ని పక్షులు కలిసి శ్వేత పిచ్చుకకి సూపర్ ఐడియా ఇచ్చినందుకు అభినందిస్తూ ఓ రోజున పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అన్ని పక్షులు కలిసి ఐస్ క్రీం తింటూ పార్టీ చేసుకుంటాయి. తరువాత నుండి ఎంతో హాయిగా జీవిస్తుంటాయి.